వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం ఈరోజు ఎక్కడున్నామంటే లాల్ దర్వాజ్ బోనాల దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా భక్తుల రద్దీ అయితే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ టైం చూస్తే 10 నుంచి మనకి ఇంత భక్తి రద్దీతో ఉన్నారు. బోనాలు అర్పిస్తున్నారు. అట్లాగే దర్శనం చేసుకోవడానికి భక్తులు కూడా వేలాది సంఖ్యలో వస్తున్నారు. రాజకీయ అధికారులు వస్తున్నారు, సినీ ప్రముఖులు వస్తున్నారు. సో ఈరోజు మనకి లాల్ దర్వాజ్ అనే బోనాలు ప్రత్యేకతను చెప్పుకోవచ్చు. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ మొక్కుకున్న మొక్కులు కూడా నెరవేరుతున్నాయి అని చెప్పని భక్తులు కూడా అంటున్నారు. ఆ మహంకాళ అమ్మవారు మమ్మల్ని చల్లగా చూస్తుందని చెప్పని కూడా అంటున్నారు. చూస్తున్నారు కదా రకరకాల బోనాలు కదా, వెండికి వెండి కానీ. సో అన్ని అంటే పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం చల్లగా ఉండాలని చెప్పని మొక్కుకొని బోనాలు అర్పిస్తామని చెప్పని అన్నారు. ఇంకా మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. మాట్లాడే నీ పేరేంటి? ఫస్ట్ టైం నీకు గుడికి రావడం? మీ ఇల్లు ఎక్కడా? స్కూల్కి వెళ్ళేది ఈరోజు? ఏ క్లాసు? సెకండ్. ఏం చేస్తున్నారా? మమ్మీ వాళ్ళు బోనం ఎత్తుతున్నారా? బాయ్. హాయ్. హాయ్. యువర్ గుడ్ నేమ్? త్రివిక్రమ్. ఎప్పటి నుంచి అంటే నువ్వు ఏజ్లో నుంచి బోనాలు చూస్తున్నావు? 10 years నుంచి రోజు ఎవ్రీ ఇయర్ వచ్చి చూస్తుంటాను బోనాలు. సో ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు? సరే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఈ బోనాలు? డిఫరెన్స్ అయితే ఉంది చాలా. ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది పబ్లిక్ క్రౌడ్. అంటే ఇక్కడ అమ్మవారిది ఏమైనా ప్రత్యేకత ఉందా? మొక్కుటే చాలా మటుకు తీరుతుంది. అంటే మీ ఫ్యామిలీ మీ మమ్మీ రాలేదా? వచ్చారు, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒక్కడే వచ్చావా? మీ ఇల్లు ఇక్కడేనా ఏంటి? అక్కడ దగ్గరనే. అంటే ఇక్కడ మనకి బోనాల టైంలో కాకుండా నార్మల్ డేస్లో కూడా బోనాలు తీస్తారా? లేదు, తీస్తుంటారు కానీ తక్కువ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్ అండి. యువర్ గుడ్ నేమ్? లక్ష్మణ్ రావు. సో ఈరోజు ఎట్లా అనిపిస్తుంది మనకి లాల్ దర్వాజ్ బోనాలు? చాలా చూడముచ్చటగా ఉందండి. నిజంగా తెలంగాణకు ఒక ప్రతిబింబం లాగా ఈరోజు లాల్ దర్వాజ్ మహంకాళి అమ్మవారు మనకి అందరికీ దర్శనం ఇచ్చారు. నిజంగా ఎంతో శోభామానంగా ఉందండి, చూడముచ్చటగా ఉంది. లాస్ట్ టైం కూడా వచ్చాను. లాస్ట్ టైం నేను అమ్మవారిని ఒక మొక్కుకున్నాను. నిజంగా నాకు మ్యారేజ్ అయిందండి. ఈ పోయిన నెలనే మ్యారేజ్ అయింది. మా వైఫ్తో వచ్చాను, అక్కడ ఉన్నారు మా వైఫ్. నిజంగా చూడముచ్చటగా ఉంది. లాల్ దర్వాజా అంటే ఒక ప్రతిబింబం, అనుకున్న మొక్కులు నెరవేరుస్తుంది. నిజంగా తెలంగాణ కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో పరిశ్రమలతో అన్నిటిలో వెలగాలని కోరుకుంటాం. మాకు అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే అమ్మ. ఎప్పటి నుంచి లైన్లో ఉంటున్నారు మీరు? 2 గంటలు అవుతుంది. ఎక్కడి నుంచి ఉంది లైన్? చాలా ముందు నుండి ఉందమ్మా, కన్ను ఉంటుంది. అంటే అన్ని సౌకర్యాలు, వాటర్ ప్యాకెట్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇదే టెంపుల్కి? మేము ఇక్కడే ఉంటారు. అంటే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటారు? ఇక ప్రత్యేకత అంటే అమ్మవారు అయితే మాకు మంచిగానే అనిపిస్తుంది. మేము అప్పుడు సంవత్సరం వస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మ. మీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి మీరు? మేము
ఉండేది ఇక్కడే అండి లాల్ దర్వాజాలో. నా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. 4 years నుంచి కంటిన్యూగా వస్తాం. సో 4 years నుంచి ఏదైనా డిఫరెంట్ అనిపిస్తుందా మీకు ఇక్కడ టెంపుల్? ఎవ్రీ టైమ్ డెకరేషన్ లైటింగ్ అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. లాల్ దర్వాజా బోనం అంటే చాలా పెద్ద ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా చాలా బాగా అవుతుంది. మా అమ్మగారు ఇల్లు యాక్చువల్లీ ముషీరాబాద్, కానీ నాకు లాల్ దర్వాజాలు ఉన్నాయంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఫెస్టివల్ ఏదైనా కూడా చాలా గ్రాండ్గా బాగా చేస్తారు. ఎప్పటి నుంచి నుంచుంటున్నారు లైన్లో? నేను 1 hour అవుతుంది. చిన్న బాబు ఉన్నారు కదా, ప్రత్యేక లైన్ ఏమైనా లేదా? నేను చూసుకోలేదు యాక్చువల్గా, మేము ఇట్లా వచ్చినాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీకు మీ కుటుంబానికి బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఈ టెంపుల్కి? గత ఒక 25 సంవత్సరాల నుంచి వస్తాం, ప్రతిసారి వస్తాం. ఇది ఇక్కడ దగ్గరేనా ఇల్లు? ఇక్కడనే దగ్గరనే మాది ఇల్లు ఇదే. అంటే 20 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, 20 బోనాలు చూసి ఉంటారు కదా మీరు. సో ఏది బెటర్ అనిపించింది? డే బై ఇంప్రూవ్ అవుతుందా, డెవలప్మెంట్ అవుతుందా? ప్రతి ఇయర్ కొత్తగా ఏదో ఒకటి డెవలప్ అయితేనే ఉన్నది. 20 సంవత్సరాలకు ఇప్పటికి చాలా ఫరక్ ఉన్నది. అప్పటిది వేరు, ఇప్పటిది వేరు. ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా ఇంప్రూవ్మెంట్ అయితేనే ఉన్నది గుడి కూడా. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కోరుకున్న కోరికలు తీరుతున్నాయి అని చెప్పని అంటున్నారు. మీరు ఏమైనా కోరుకున్నారు అట్లాగా? ఇక కోరుకుంటాం కదా మేడం, ఇక ఫ్యామిలీ గురించి అందరి గురించి కోరుకుంటాం కదా. అనుకున్న పనులు అవుతాయి, అనుకున్న పనులు మంచిగానే అవుతాయి. మనం మొక్కుకుంటే కంపల్సరీ 100% అవుతాయి. నమస్కారం అండి. నమస్కారం. మీకు మీ కుటుంబానికి బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నారు? మేము 5 years నుంచి ఎత్తుతున్నాము. మా మమ్మీ ఎత్తుతుండే, ఇప్పుడు నేను ఎత్తుతున్నా ఈరోజు. సో మీరు మీరు ఎత్తడం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 5 years నుంచి ఇంటి దగ్గర ఎత్తుతుండే, ఇక్కడ మా మమ్మీ ఎత్తుతుండే, ఇప్పుడు నేను ఎత్తున్నా. ఓకే, అంటే ఏమైనా మొక్కుకొని ఎత్తుతారా, లేకపోతే ఫ్యామిలీ మొత్తం చల్లగా ఉండాలనుకుని? ఫ్యామిలీ మొత్తం చల్లగా ఉండాలని ఎత్తుతాం. సో ఎక్కడ మీ ఇల్లు? ఇక్కడనే ఉప్పుగూడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అంటే దాదాపు ఎంత బరువు ఉండొచ్చు అది? చాలానే ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం. మీకు మీ కుటుంబానికి బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మీరు ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా బోనం ఎత్తుతున్నారు? 4 సంవత్సరాలు అవుతుంది. సో అంటే మొక్కుకొని ఎత్తుతున్నారా, లేకపోతే మీ ఇంట్లో నుంచి అట్లా వస్తుంది? మాకు మంచిగా అనిపించి చేస్తున్నాం. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చెత్తనాకనండి, లోకల్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటారు? ఏమంటే చెప్పామా, చెప్తా చూడు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటండి? ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా పవర్ఫుల్ టెంపుల్ అని. మేము ఎవ్రీ ఇయర్ బోనం తీస్తాము. ఇప్పుడు అంటే పాస్ట్ 4 years నుంచి తీస్తున్నాం అనమాట బోనాల సెలబ్రేషన్. ఎవ్రీ ఇయర్ అయితే చూస్తాము, కానీ 4 years నుంచి చేస్తున్నాం బోనం. అసలు బోనం అనేది ఎందుకు ఎత్తుతారో తెలుసా మీకు? ఏమో దేవుడికి ప్రసాదం టైప్ అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం. మీకు మీ కుటుంబానికి బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎందుకని ఇట్లా బోనం ఎత్తుతారు? పోయిన ఇయర్ నేను అమ్మవారికి మొక్కిన, నాకు బిడ్డ పుడితే బోనం ఎత్తుతానని, అందుకే బోనం చేస్తున్నా. ఇది ఫస్ట్ టైం అమ్మవారికి. ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది బోనం ఎత్తుతున్నారు? బాగుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నుమ్మా గాంధీనగర్. నడుచుకుంటూ వస్తున్నారా లేదా ఆటోలో? అక్కడ నుంచి నడుచుకుంటా. సో ఇక్కడ అమ్మవారికి మీరు మొక్కుకున్నారా? మొక్కుకున్నాము. పోయిన ఇయర్ మొక్కుకున్నాము, ఈ ఇయర్ పాప పుట్టింది, అందుకని అమ్మవారికి బోనం ఇస్తున్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆగాగాగు. హాయ్. హాయ్. అసలు ఎలా అనిపిస్తుంది బోనాలు అనేది? మస్తు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అట్లా బోనాలు అసలు ఎందుకు చేస్తారో తెలుసా? తెలియదు. మరి అడగలేదా మీ మమ్మీని? అడగాలే, అడుగుతా పోయి. ఈరోజు దర్శనం కోసం వచ్చావా? ఆ? దర్శనం కోసం వచ్చావా? దర్శనం. నేను ఆంధ్రాలో ఉంటా, ఈడ మా ఫ్రెండ్స్ ఉంటారు, ఆడికని ఇడికి వచ్చినుండే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా? ఎందుకని
దర్వాజ్ బోనాలకే వచ్చారు? ఏం లే మేము ఈడ ఉప్పుడు ఉంటుంది ఆడికి వచ్చిండే మా ఫ్రెండ్స్ ఉంటారు అట్లనే ఈ గుడి ఇలా దర్శనం చేసుకొని అమ్మని వచ్చినాము. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. నీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీ పేరు? నిఖిత. సో ఫస్ట్ టైం నువ్వు బోనం ఎత్తడం? సెకండ్ టైం. ఎట్లా అనిపిస్తుంది మరి ఫస్ట్ టైం బోనం ఎత్తినప్పుడు? చాలా బాగుంది. అంటే ఇంట్లో మమ్మీ ఉండగా నీ చేత ఎందుకు బోనం తీపిస్తున్నారు? నేనే ఎత్తుకుంటా అని చెప్పింది. నువ్వే చెప్పినావా? మమ్మీ ఏమంది మరి? ఎత్తుకో అని చెప్పింది. అసలు బోనాలు ఎందుకు చేస్తారో తెలుసా నీకు? తెలీదు కదా. మరి మమ్మీని అడిగావా ఎప్పుడైనా? అడిగావా మమ్మీని? అడగదు. సో ఈరోజు అడుగు, బోనాలు ఎందుకు చేస్తారు మమ్మీ అని అడుగు. స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ మొత్తం తెలుసుకో, సరేనా? సరే. సో ఎట్లా అనిపిస్తుంది ఈరోజు లాల్ దర్వాజ్ బోనాలు నీకు? చాలా బాగుంది. సో బరువుగా ఉంది కదా? హల్కగా. అల్కగా ఉందా? థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. యువర్ గుడ్ నేమ్? మనీషా. ఫస్ట్ టైం ఆ బోనం తీయడం నువ్వు? 2-3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్. అంటే ఇంట్లో మమ్మీ ఉండగా నువ్వే ఎందుకు తీస్తున్నావు? పాప కాబట్టి ఎత్తుకుంటుంది ఆడపడుచులాక అట్లా. సో ఎట్లా అనిపిస్తుంది మరి బోనం ఎత్తుకున్నప్పుడు? బాగుంది, హ్యాపీ. బరువు ఏం అనిపించట్లేదా? ఏం లేదు, ఏం లేదు. అంటే బోనం ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఉండాలంటారు కదా, నిజమేనా? అట్లని ఏం లేదు. అలా ఏముండదు. మన మనస్ఫూర్తిగా నైవేద్యం ఎక్కియాలి అమ్మవారికి, అంతే. మనం పొద్దు నుండి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా ఎక్కియచ్చు. ఫాస్టింగ్ ఉండి ఎక్కియాలని అనేది ఏముండదు. కానీ మనం బోనాల పండుగ చేయాలి కాబట్టి మనం చేయాలి, అంతే. అసలు బోనాలు ఎందుకు చేస్తారో తెలుసా? అమ్మవారికి భోజనం పెడతారు కదా. కాదు. సో మమ్మీని అడుగు, స్టోరీ ఉంటుంది, తెలుసుకో, ఓకేనా? ఈరోజే అడగాలి, ఓకేనా మమ్మీని? సరే. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు మీ కుటుంబానికి బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి మీరు? మేము బై బర్త్ ఇక్కడనే. ఇక్కడే అంటే ఈ గుడి విశిష్టం మొత్తం తెలుసా మీకు? తెలుసు. సో మా కోసం 2 లైన్లు చెప్తారా? తర్వాత అవి తో బిజీ అని. अच्छा. हाँ? नहीं. नहीं. हाँ. बहुत बार. अच्छा लगा. हाँ. ఆషాఢ మాసంలో ఈ బోనాలను సమర్పించేటటువంటి అక్కచెల్లెల యొక్క కుటుంబాల్లో అమ్మాను చల్లగా చూడు. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు మేలు జరిగేటట్టు చూడు. 42% రిజర్వేషన్ అమలయ్యేటట్టు చూడమని చెప్పి నేను అమ్మవారిని వేడుకుంటున్నా. సర్వే జన సింహవాహిని అమ్మవారికి, నాలుగు అమ్మవారికి హృదయపూర్వకంగా పాదపద్మాలకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇప్పుడు నమస్కారం సార్. నమస్కారం అండి. మీకు మీ కుటుంబానికి బోనాల శుభాకాంక్షలు సార్. శుభాకాంక్షలు అమ్మ మీకు కూడా. సో అంటే ఇక్కడ మీకు డ్యూటీ చేశారా సార్? మాది మెట్రో వాటర్ బోర్డు డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఇక్కడ ఎండి గారి ఈడీ గారి ఆదేశాల మేరకు ఫ్రీ వాటర్ క్యాంపును భక్తులకు అరేంజ్ చేయడం జరిగిందండి. ఫ్రీ వాటర్ సప్లైని అందరికీ మనము ప్రొవైడ్ చేస్తున్నాము. సో భక్తులందరూ వచ్చి కూడా ఇక్కడ వాటర్ను తీసుకొని పోతున్నారు. సో ఇక్కడ టెంపరేచర్ పెరిగిన దృష్ట్యా కొంచెం వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువనే ఉందండి. అందరూ వాటర్ను తీసుకొని పోతున్నారు, అందరూ యూజ్ చేసుకుంటున్నారండి. సో మరి లైన్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోలేరు కదా సార్. సో మరి వాళ్ళ కోసమని సపరేట్గా మా స్టాఫ్ ఉన్నారండి. ఒక 20 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ట్రే ఇచ్చేసేసి ఆ క్యాంప్ ఏదైతే లైన్లో నిల్చున్నారో వాళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి, ఇస్తున్నాము. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలాగే ఉంటారా సార్ ఇక్కడ డ్యూటీ? ఈ రోజు ఉంటుందండి. మార్నింగ్ 5 గంటల నుంచి స్టార్ట్ చేశాము.
ఈరోజు ఉంటుంది, రేపు కూడా ఉంటుందండి. అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజుల సందర్భంగా మేము ఫ్రీ వాటర్ క్యాంపును అరేంజ్ చేయడం జరుగుతుందండి మెట్రో వాటర్ బోర్డు తరఫు నుంచి. బోనాలు ఎట్లా అనిపిస్తున్నాయి లాల్ దర్వాజ్ బోనాలు? చాలా బాగున్నాయండి. అందరూ భక్తులు కూడా చాలా ఉత్సాహంగా వస్తున్నారు, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందరూ బోనాలను మంచిగా డెకరేట్ చేసుకొని అందరూ మంచిగా రెడీ చేస్తున్నారండి. గొప్ప పండుగ వాతావరణం కనిపిస్తుంది తెలంగాణలో. ఇది మన తెలంగాణకు నిదర్శనం అండి. సో అందరి భక్తులు ఇలా రావడం సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ఇంట్లోకి వెళ్ళి సౌభాగ్యంగా ఉండాలని వారు ప్రార్థిస్తారు. కాబట్టి బోనాల పండుగను మనం చాలా సంతోషంగా జరుపుకోవాలని, అలాగే నేను గవర్నమెంట్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో శాంతిగా ఉండాలని, దాంతోపాటు పెరిగిపోతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలు వీటిని సమాజం అనుకోవడానికి ముందు రావాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వ్యవహారికమే కాదు, కాబట్టి సమాజంలో మార్పు రావాలి. ఇలాంటి పనుల్లో మార్పు తీసుకొచ్చి మనము ఇంకా మంచి మన యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని వైభవంగా తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేయాలని, ప్రత్యేకించి శివవారిని ఈ మహాకాళి దేవాలయం యొక్క వ్యక్తులు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బోనాల యొక్క పండుగ జరిపి దేశానికి బోనాల పండుగ ప్రదర్శన చేస్తున్నారు. వారికి అందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేసినట్టు, ఇంకా అమ్మవారు అందరికీ ఆయుర్వేద తెలియాలని ప్రార్థిస్తూ సెలవుస్తున్నాను. మాతాకి మాతాకి మన హైదరాబాద్ ముద్దు బిడ్డ అందరూ కూడా లాల్ దర్వాజా దేవాలయం తరఫున సాధారణంగా స్వాగతము. వారిపై అమ్మవారికి భక్తులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వారికి ఆకర్షణగా చేసి ఇస్తారు.